హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బీ ఛానల్‌లో మీరు కొన్ని డౌట్స్ అడిగారు కదండీ! ఆ డౌట్స్ అనేవి మీకు నేను ఇవాల్టి వీడియోలో మీకు క్లియర్ చేస్తాను నేను. అంతకన్నా ముందుగా నేను ఇంకొక మంచి చైన్ చూపించబోతున్నాననమాట. మంచి క్రిస్టల్ చైను. ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అండి. ఇవి మంచి ప్యూర్ గ్లాస్ క్రిస్టల్స్ అండి. కనిపిస్తున్నాయా? మంచి క్రిస్టల్స్. వీటి కాస్ట్ వచ్చి ఎక్కువనే ఉంటుందండి. ఇది గోల్డ్ బాల్ అండి. గోల్డ్ బాల్ ఇలా పర్ల్ అండి. పర్ల్కి నేను ఇలా క్యాప్స్ వేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అండి. ఇవి ప్యూర్ ముత్యాలు కాదు, కానీ మంచి ముత్యాలే. వీటికి కలర్ కానీ వీటి మీద పొట్టు కానీ ఏది కానీ పోదండి. నేను చెక్ చేశాను. వీటి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే నేను 900 1000 తీసుకున్నానండి వీటిని. అంటే వీటి మొత్తం ఒక లైన్ వచ్చింది. ఒక లైన్ వచ్చి 14 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఒక లైన్ తీసుకున్నాను. తర్వాత హుక్ అండి. హుక్ వచ్చేసి మనకిప్పుడు మంచి క్వాలిటీ కావాలి అంటే మనం కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు అనుకొని మంచిగా మనీ పెట్టుకుంటే ఇలా మంచి హుక్ దొరుకుతుందండి. లేదు అనుకుంటే మనకు 5 రూపీస్‌లో కూడా హుక్ వస్తుంది. కాకపోతే ఏంటి అంటే కలర్ పోతదనమాట. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఉంటదండి. మ్యాట్ ఫినిషింగ్ హుక్ అండి. ఇది మనకు మార్కెట్‌లో వచ్చేసి 10 రూపీస్ ఉంటది. 20 రూపీస్ కూడా ఉంటది. కాకపోతే కలర్ అనేది షేడ్ కాదనమాట. అలాగే టూల్స్ అండి. నేను యూస్ చేయడానికి, మేకింగ్ చేసుకోవడానికి వీటిని నేను ఎక్కువగా యూస్ చేస్తుంటాను. అలాగే మీరు నాకు కామెంట్ పెట్టారండి, మీరు థ్రెడ్ ఏది యూస్ చేస్తారు అని. నేను ఈ థ్రెడ్‌ని యూస్ చేస్తానండి. ఇది వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది. పూసలు అల్లే థ్రెడ్ అంటారు. ఇదిగో చూడండి, చాలా గట్టిగా ఉంది. ఇదిగో చూడండి, డాట్స్ పడుతున్నాయి గుంజితే. ఇది చాలా గట్టిగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 0 సైజ్ అండి. అంటే సన్న పూసలకు ఎక్కిచ్చే థ్రెడ్ ఇది. ఇందులో కూడా రకాలు ఉంటాయి. నేను ఇంకోటి లావుది కూడా మీకు చూపిస్తాను ఆగండి. ఇది వచ్చేసి కొంచెం లావుగా ఉంటుందండి. కొంచెం లావుగా ఉంటుంది. ఇది కొంచెం దీనికన్నా ఇది కొంచెం సన్నగా ఉంటుంది. నాకు థ్రెడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి. థ్రెడ్ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్‌లో దొరుకుతుందండి. క్రిస్టల్ బీడ్స్ అడిగితే కుచ్చే థ్రెడ్ అంటే మనకి ఇలా ఇస్తారండి. ఎంత 40 రూపీసో 50 రూపీసో ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇంత లావు వస్తుందన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాముండే అండి. నేను లాస్ట్‌లో మీకు ఇంకొక హారం కూడా చూపిస్తాను. దాని డీటెయిల్స్ కూడా నన్ను అడిగారు. అది నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఇలా ఫస్ట్ మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఎంత కావాలనో అంత తీసుకోవాలి. సైజ్ చూసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా వచ్చేసి హుక్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇక్కడ లెంత్ చూసుకొని హుక్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ హుక్ వేస్తున్నాను. మీకు ఇంకేదన్నా మేకింగ్ వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఇట్లా ఈ మోడల్ కావాలి అని. ఓన్లీ నేను మేకింగ్ చేస్తానండి. మీకు ఎవరికైనా మాకు చేసి ఇవ్వండి అని కూడా అడిగితే ట్రై చేస్తానండి. ఎందుకంటే నాకు మేకింగ్‌కి పంపించి మీకు చేయించుకునే సరికల్లా ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కదా! అందుకని మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవి చూసుకొని చేసుకోండి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకొని అంతే. మనకి గట్టిగా ఉంటుంది హుక్కు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఇలా గమ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి చాలా మంచి లుక్ ఉంటాయండి. గోల్డ్ కలర్ కదా.
చూడండి ఇవి ఇలా సన్నం ఉంటాయి కాబట్టి మనకి సూది ఎక్కించినా కూడా ఎక్కదనమాట. ఇంట్లోనే కూర్చొని ఇట్లా నిదానంగా చేసుకోండి, చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇలా ఎక్కించుకోవాలి. వీటిలో దారమే ఇంత సన్నము ఎక్కుతుందంటే ఇంకా దీంట్లో సూది ఎక్కడానికి ఎక్కడ ఛాన్స్ ఉందండి? చూడండి. అసలు ఛాన్సే లేదు. సూది ఎక్కనే ఎక్కదు అసలు. మనకి ఎంత లెంత్ కావాలనేది ఎక్కించుకుంటే మనకి ఎంత లైన్ కావాలి అనేది చూసుకోండి ఫస్ట్. టేపుతోని కానీ లేదా మనకి ఏమన్నా పాత చైన్స్ ఉంటాయి కదా, మనకు ఇంత లెంత్ అయితే సరిపోతుంది అనుకుంటే అలా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఒకసారి మొత్తం అయిన తర్వాత లాస్ట్‌కి హుక్ వేసుకోవాలనుకుంటే కూడా ఒకసారి పట్టి చూసుకోండి అనమాట. మనకి ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి కదండి. థ్రెడ్స్ వేసుకుంటున్నారు, చైన్స్ వేసుకుంటున్నారు. నన్ను ఎక్కడ తీసుకుంటున్నారక్క పూసలని అడిగారు. నేను పూసలు వచ్చి బ్యాంగిల్ స్టోర్లో తీసుకుంటానండి. లేదనుకోండి ఎవరన్నా ఇలానే పూసలు అమ్ముతారు కదండి గోల్డ్ షాపులలో, అక్కడ కూడా తీసుకుంటాను. యూట్యూబ్లో కూడా మేకింగ్ వీడియోస్ పెడుతున్నారు కదా, జ్యువెలరీ మేకింగ్ అని, వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకుంటానండి. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాను అనేది కూడా మరొక వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూడండి టేప్తో చూపిస్తున్నాను. మనకి ఇక్కడికి వచ్చి 5.5 అయింది కదా. ఇప్పుడు ఇది 5.5 ఉంది కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఒక పర్ల్ వేసుకుందాము. ఒక పర్లు, ఒక క్రిస్టల్. ఇవి క్రిస్టల్ అంటే ఇవి సీజర్స్ అని కూడా అంటారండి. క్రిస్టల్స్ అంటారు, సీజర్స్ అంటారు. మనకు చాలా రకాల సీజర్స్ అని కానీ క్రిస్టల్స్ అని కానీ చాలా చూపిస్తున్నారండి. చూసి తీసుకోండి ఒకసారి. మంచి షైనింగ్ ఉంటాయి ఇవైతే. ఇది మాత్రం స్టోన్ అండి, ప్లాస్టిక్ కాదు, స్టోన్ ఇవి. నేను అడుగుతారు మళ్ళీ ఇవి ప్లాస్టికా అని అడుగుతారు, అందుకని చెప్తున్నాను. ప్లాస్టిక్ కాదు, మంచి క్రిస్టల్స్ అండి ఇవి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక పర్ల్ వేసుకుందాము. ఇంకొక పర్ల్ ఇలా వేసేసుకొని
ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, దీని మధ్యలో నేను రెడీ చేసుకున్నాను కదండి ఇలా పర్ల్, ఇలా వేసుకుంటున్నాను. దీనికి కూడా కింద ఒక డ్రాప్ వేస్తాను లాస్ట్లో, మీకు అది చూపిస్తాను. ఇది మనకి ఎంత అయిందో చూసుకుందాం. 7 అయ్యిందండి. ఇంకా మీకు కావాలంటే 8 కూడా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ లాస్ట్లో పూసలు కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు ఇలా కావాలి, మనకి ఇది తక్కువ అవుతుంది అనుకోండి, వాటిని మళ్ళీ తీసేసి మనం ఇక్కడ కొన్ని పూసలు ఎక్కించుకుంటే సరిపోతుంది. ఒక 6 వరకు పూసలు ఎక్కించుకుందాం, ఈ క్రిస్టల్స్ ఎక్కించుకుందాము. చూడండి, ఇవి ఇలా విరిగిపోతాయి కూడా, కింద పడితే పగిలిపోతాయి. ఇంకొక 2 పూసలు పడతాయి. ఇలా వేసుకోవాలి అంతే. మనకు తక్కువైంది అని కూడా భయపడతారు కదండి, అందుకని నేను మళ్ళీ మీకు పర్ల్స్ తీసేసి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. లేదనుకోండి, మనం ఏంటి అంటే ముందుగా హుక్ వేసుకుంటాం కదా, హుక్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తక్కువైనవి ఎలా చేయాలి అని ఆలోచిస్తారనమాట. అందుకని నేను పర్ల్స్ తీసేసి మళ్ళీ మీకు ఎక్కువ క్రిస్టల్స్ వేసి చూపిస్తున్నాను అనమాట. క్రిస్టల్స్ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ అండి, ఇంకా మనకు సరిపోయింది కదా, 6 వచ్చింది కదా, ఇప్పుడు వీటిని వేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ నచ్చుతున్నాయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ త్వరగా వస్తుంది. మీకు నచ్చితేనే, మీకు నా మేకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయి, ఇష్టంగా ఉన్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఇదొక్కటే నేను చెప్పేది. మీకు వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇస్తే అందరికీ వెళ్ళిపోతుందండి నా వీడియో, మీకు నచ్చింది అనేది తెలుస్తుందన్నమాట నాకు కూడా. ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి, వీళ్ళకు నచ్చుతున్నాయి అని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయగలుగుతాను. అందుకని వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మధ్యలో ముందుగా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్న పర్ల్ని ఇలా ఎక్కిస్తున్నాను. చూడండి, ఇలా ఎక్కించిన తర్వాత ఎలా ఉంది అని, ఇలా ఉంటుంది. సేమ్ మళ్ళీ అండి ఇలా వేసుకోవాలి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, పర్ల్స్ అంటున్నారు, క్రిస్టల్స్ అంటున్నారు, సీజర్స్ అంటున్నారు అని. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇవన్నీ ఎక్కించుకుందాము. మీకు బయట షాప్లో సీజర్స్ అని అడగండి, చూపిస్తారు. క్రిస్టల్స్ అన్నా మీకు చూపిస్తారు.
బ్యాంగిల్ స్టోర్‌లో అడగండి. బ్యాంగిల్ స్టోర్‌లలో లడీలాగా అమ్ముతున్నారనమాట. అడిగి చూడండి. వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. లేదంటే ఇప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీ షాప్స్ అని ఓన్లీ మేకింగ్ కోసమని కానీ, లేదా ఇంక వాళ్ళు మేకింగ్ చేసి కూడా ఇస్తున్నారు. ఒకసారి అడగండి. బేగం బజార్‌లో కూడా తక్కువ ధరలకి దొరుకుతున్నాయంట అండి. ట్రై చేయండి. మీకు మేకింగ్ చేసి ఇవ్వాలి, మేకింగ్ చేసి ఇస్తారా అని అడిగితే చేస్తానండి. కానీ కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేకింగ్ చేసి ఇవ్వాలంటే మీకు ఛార్జెస్ ఎక్కువ పడతాయి కదా! అందుకని మీరు మెటీరియల్ పంపిస్తే నేను మేకింగ్ చేసి కూడా ఇస్తాననమాట. బాగుంది కదండి! చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఇవి వేసేసుకోవాలి సిజర్స్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. సేమ్ వచ్చేసింది లెంత్ వచ్చేసి. సేమ్ లెంత్ వచ్చింది కదా! ఇప్పుడు కొంచెం ఇక్కడ జరగకుండా ఒక ముడి వేసుకుందాము. ఇలా ముడి వేసుకుంటే మనకు పూసలు అనేవి జరగకుండా ఉంటాయన్నమాట. ఇలా సిజర్తో కట్ చేసుకోవాలి. తర్వాత ఈ హుక్కు అటాచ్ చేసుకోవాలి. హుక్ ఎప్పుడు కానీ మంచిది తీసుకోండి. ఎందుకంటే కలర్ పోతున్నాయి కాబట్టి చూసి తీసుకోండి. ఇప్పుడు చూడండి చాలా బాగా తయారయ్యింది. చూడండి ఎన్ని ఇంచెస్ ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇది షార్ట్గానే బాగుంటుందండి. ఇది వచ్చేసి 8.5 ఉందండి. మనకి హుక్ నుంచి చూస్తే 8.5 ఉందండి. చూడండి 8.5 ఉంది. అంటే 8.5 అంటే 16, 17 ఇంచెస్ ఉంది. టోటల్ 17 ఇంచెస్ ఉందన్నమాట. అయితే నేను ఇక్కడ కింద ఒక బాల్ వేద్దామని ఇలా తీసుకున్నానండి. ఇలా అనుకోవాలి. మనకి ఇలా కూడా రెడీ చేసి షాప్లలో దొరుకుతాయి, తీసుకోవచ్చండి. ఇవి ఎక్కడమే లేదు. ఎక్కడమే లేదు. ఇవి హోల్ చిన్న ఉంటాయి కదా, అందుకని ఎక్కవన్నమాట. ట్రై చేద్దాం. ఎక్కితే సరే, ఎక్కలేదనుకోండి వేరే ఏమన్నా వేద్దాం. నో ఛాన్స్. దీనికన్నా సన్నం తీసుకోవాలి కాబట్టి ఇవి ఎక్కట్లేదు కాబట్టి వీటిని వదిలేసి దీన్ని ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడికి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే ఇది దేనికన్నా యూజ్ అవుతుంది. అందుకనేసి ఏం వేద్దాం, ఏదైనా వేద్దాం చూస్తాను. ఇలా క్యాప్స్ తీసుకున్నాను. క్యాప్స్ చూడండి చాలా సన్నం ఉన్నాయి. అయితే దీన్ని వచ్చేసి కొంచెం ముందుగా ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుందామండి. ఇంకా మనకి ఈ సైజులో ఏవి దీనికి సెట్ అవ్వట్లేదు కదా పూసలకి, అందుకని ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఒక క్యాప్ ఇలా వేసుకుంటున్నానండి. క్యాప్ చూడండి గోల్డ్ బీడ్ అండి. మనకి షాప్లలో కూడా దొరుకుతుంది. మనకి 10 రూపీస్ ఉంటుంది, తక్కువ కూడా ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఒక క్యాప్ ఇలా వేసుకుంటున్నాను.
ఇలా సెట్ అయిపోయింది కదా, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనము మధ్యలో బాల్కి ఎక్కించుకుంటున్నాము. ఇలా ఎక్కించుకొని మనం దీనికి ఏం ముడి వేయాల్సిన అవసరం లేదండి. ఖాళీ జస్ట్ ఇక్కడ ఒక ఇట్లా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఇంకేదన్నా పోల్లాగా ఏమన్నా వేస్తే బాగుంటుంది కానీ దీని సైజులో దొరకట్లేదు. ఇది వైరు దొడ్డు ఉంది కదా, కొంచెం సెట్ కావట్లేదు అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మనం ఇది గోల్డ్ బాల్ వద్దనుకుంటే తీసేసుకొని ఇలా పూసలు కూడా కుచ్చేసుకోవచ్చు, లేదా ఖాళీగా కూడా వదిలేసేయచ్చు అనమాట. పర్లేదు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ఆల్ అని క్లిక్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లలో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. నన్ను ఇంకొక దాని గురించి కూడా అడిగారండి, అది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది అడిగారండి, అయితే దీనికి ఇవి ఏంటి అసలు, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారండి. ఇవి పర్ల్స్ అండి, పర్ల్స్ అంటున్నా, ఇవి క్రిస్టల్స్ కావు, క్రిస్టల్స్ అయితే కావండి, ఇవి ప్లాస్టిక్. ఇప్పుడు మనకు యూట్యూబ్లలో కూడా చూపిస్తున్నారు కదండి పర్ల్స్ అని ఉన్నది. బీడ్స్ కూడా కాదండి, ఏంటి వీటిని ఏమంటారు, ప్లేన్ కటింగ్ లేని పూసలండి. అంటే వీటికి కటింగ్ చేస్తే షైనింగ్ వస్తుంది. అయితే ప్లాస్టిక్వే కానీ ప్లాస్టిక్ పూసలేనండి. 120 రూపీస్ పడ్డాయి. ఈ మధ్యలో వచ్చేసి ఇవి మనకి తులం 10 రూపీస్ లాగా పడ్డాయండి. 2 తులాలు తీసుకున్నాను నేను, 10 రూపాయల లాగా తులం పడ్డాయి. ఇవి వచ్చి కటింగ్ కానీ ప్లాస్టిక్ పూసలు, అంటే బీడ్స్ అండి, ప్లెయిన్ బీడ్స్ ఇవి. నేను షాపు వాళ్ళని అడగలేదండి, ఇంకా నాకు వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళని చేసి ఇవ్వమని అంటే తీసుకొచ్చి చేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళని అడగలేదన్నమాట. ఇవి ఏంటి అని అడిగితే ప్లాస్టిక్ మేడం అని చెప్పారు. ప్లాస్టిక్ బీడ్స్ అంట అండి, కటింగ్ కానీ బీడ్స్ అంట. అయితే మనకి ఇవి వచ్చి క్రిస్టల్స్ కదండి, ఇవి మంచి స్టోన్ అనమాట, స్టోన్ మీద కటింగ్ వచ్చింది. ఇవి ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ మీద కటింగ్ రాలేదు, కాకపోతే మంచి లుక్ ఉంది. దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయంట, చాలా బాగున్నాయంట. మేడం వచ్చేసి ఒకటే తెచ్చుకున్నారు, చాలా బాగున్నాయి ఇవి కొంచెం వెయిట్ ఉంటాయండి, ఇది స్టోన్ కదండి, కొంచెం వెయిట్ ఉంటాయి ఇవి వెయిట్ ఉంటాయండి. ఇవి ఏమో ప్లాస్టిక్ కదా, వెయిట్ ఉండదు. ఇన్ని లైన్స్ మధ్యలో వచ్చేసరికల్లా వెయిట్ అయ్యిందనమాట, బరువు ఉందన్నమాట. మీకు అర్థమైందండి. దీంట్లో యూస్ చేసిన థ్రెడ్ కూడా పూసలు కుచ్చే దారం అండి, అంటే నైలాన్ దారం అంటారు. షాప్లలో పూసలు కుచ్చే దారం అంటే చాలా గట్టిగా ఉంటుంది, వాళ్ళు ఇస్తారండి. మనకు మిషన్కి వాడే దారం అయితే అస్సలు కాదు, మంచి దారం అండి. ఇవి వచ్చేసి మాత్రం 120 రూపీస్. ఇవి మధ్యలో ఇవి తెల్లవి వచ్చేసి మాత్రం 10 రూపాయలకి తులం అండి. మేడం వచ్చేసి నాకు ఒక లైన్ తీసుకొచ్చి ఇచ్చారండి, ఈ పింక్ కలర్, బేబీ పింక్ కలరు. ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయో కానీ బేబీ పింక్ అండి, ఆనియన్ పింక్ అంటారు కదా, ఆ పింక్ అనమాట. మేడం తీసుకొచ్చి చేసి ఇవ్వమంటే ఇలా చేసి ఇచ్చానండి. ఇవి ప్లాస్టిక్ బీడ్స్ అండి. మీరు అడగండి, బీడ్స్ అని అడిగితే మీకు చూపిస్తారు బ్యాంగిల్ స్టోర్లలో. మీకు నచ్చిన బీడ్స్ తెచ్చుకోండి, లేదంటే
మనకి యూట్యూబ్ ఛానల్‌లో కూడా చాలామంది సేల్ చేస్తున్నారు కదా! వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అంతే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలీదు. చాలా బాగుందండి. చూడండి, నేను వేసుకొని చూపిస్తాను. చూడండి, చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. నెక్ దగ్గరికి లేదు. మనకి 17 ఇంచెస్ ఉంది కదా, మొత్తము టోటల్ రౌండ్ కలిపేసి 17 ఉంది. మీకు ఇంకా కిందికి కావాలి అనుకుంటే హుక్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇది వేసాక కూడా చాలా మంచి లుక్ ఉంది. ఇక్కడ ఇది వద్దనుకుంటే కూడా మీరు ఈ గోల్డ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి.